హాయ్ ఫ్రెండ్స్, మొక్కజొన్న గింజలతోటి వడలు వేసుకునే విధానం చూపిస్తాను. దీన్ని గారెలు అంటారు, వడలు కూడా అంటారండి. ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఈ విధంగా నేను 4 పచ్చి మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి. ఆ విధంగా పొట్ట అనేది ఫస్ట్ ఒలిచేసేయాలి. ఒలిచేసిన తర్వాత మన గింజలు అనేది ఒక ప్లేట్లోకి మంచిగా చేసుకోవాలి. మంచిగా ఆ విధంగా నారలు అన్నీ పొట్టు అంతా ఒలిచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి గింజలు అనేది ఒలిచేసుకోవాలి. ఫస్ట్ చాలా కమ్మగా ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే గన చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తినేదానికి చాలా కమ్మగా ఉంటాయి. ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ మొక్కజొన్న గింజలు అనేది వేసేసుకుంటున్నాను. మనం వడక అనేది ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా అనేది మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసేసి ఆ విధంగా మొక్కజొన్న గింజలు అనేది పట్టేసుకోవాలి. నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. ఆ విధంగా సన్నగా కట్ చేసుకుంటే కనుక తినేటప్పుడు మనకు బాగా చాలా రుచిగా అనిపిస్తాయి. ఒక చిన్న కప్పు పచ్చిమిర్చి తీసుకున్నాను. సన్నగా అనేది కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఆ విధంగా మనం అల్లం ముక్కలు అనేది చిన్న చిన్నగా గారెలలో వేసుకుంటే మంచిగా ఉంటాయి గారెలు అనేది. పుదీనా కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. చిన్న కప్పు మంచిగా సన్నగా అనేది బాగా తరుక్కోవాలి. కొత్తిమీర కానీ పుదీనా కానీ. సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా కొంచెం కూడా వేసేసాను. ఆ విధంగా మొత్తం అంతా మనకు బాగా గారకు అనేది మంచిగా అంతా కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలి. మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, సాల్ట్ ఆ విధంగా అనేది బాగా కలిపేసుకోవాలండి గారకు అనేది. మనం అప్పుడప్పుడు అలసంద వడ, ఉద్ద అవే కాకుండా ఇట్లా ఈ విధంగా మనం మొక్కజొన్న గారెలు కూడా చేసుకుంటే కనుక మంచిగా చాలా కమ్మగా ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారండి. సాయంకాలం పూట స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు ఈ విధంగా చేసి ఇస్తే కనుక మంచిగా చాలా మంచిగా తింటారండి. మొక్కజొన్నల గారెలు అనేది మంచిగా ఉంటాయండి. ఆ విధంగా మొత్తం అంతా బాగా అన్నీ కలిసిపోయేటట్టు మనం గారెపిండి అనేది బాగా కలబెట్టుకోవాలి. మంచిగా కలిసిపోయాయి చూడండి. శనగపిండి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆ విధంగా గారెపిండి అనేది పిసికేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా పెట్టేసిన తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టి మనం గార పెలుచుకునేంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మంచిగా కాలితే గన మనకు తొందరగా గారెలు అనేది రెడీ అవుతాయి. ఆయిల్ కాగక ముందే వేస్తే గన గార అనేది పచ్చిగా ఉంటుంది. టైం కూడా చాలా టైం పడుతుంది. ఈ విధంగా మనం ఆయిల్ అనేది బాగా వేడైతే గన గార అనేది సింపుల్గా తొందరగా అనేది కాలుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది బాగా మంచిగా.
సిమ్లేకల్లా తిప్పేసి నేను అరిచేయికి మన ఖాళీ అరిచేయికి మాత్రమే కొన్ని వాటర్ అనేది జామ్ చేసేసుకొని ఆ విధంగా గార అనేది వేసేసుకుంటున్నాను. మనకు పేపరు బట్ట కావాలని అవసరం లేకుండా ఈ విధంగా కూడా వేసుకోవచ్చని గారెలని చూపిస్తున్నాను. ఆ విధంగా మనం అరిచేయి అనేది జామ్ చేసేసుకొని మన గారెపిండి అనేది ఆ విధంగా రౌండ్గా ఉంట మాదిరి చేసేసి ఆ విధంగా ఒత్తేసి ఆయిల్ వేసుకుంటే కనుక మంచిగా మొక్కజొన్న గారెలు అనేది బాగా మంచిగా కాలుతాయండి. ఆ విధంగా వేసేసిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు మనం తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పినప్పుడు మనం హైలేక్ అనేది తిప్పేసుకోవాలి. సిమ్లేకల్లా పెడితే కనుక గార అనేది మంచిగా కాలవు. ఇప్పుడు మనం వేసేసుకున్న తర్వాత హైలేక్ తిప్పేస్తే కనుక మంచిగా మొక్కజొన్న గారెలు అనేది మంచిగా కాలుతాయండి. ఆ విధంగా కొంచెం బాగా మంచిగా కాలాయి చూడండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం గార అనేది పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆయిల్ అనేది బాగా మన కాగిన తర్వాత నేను ప్లాస్టిక్ పేపర్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దానికి వాటర్ అనేది పూసి ఆ విధంగా మనం పతలా కావాలంటే పతలాగా అయినా మొక్కజొన్న గార వేసుకోవచ్చు. ఎంత పతలాగా వస్తున్నాయి చూడండి. మనం అరిచేయి మందమాన అనిపించేది కంటే ఈ విధంగా కూడా మనం పేపర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ మందంది పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఆ విధంగా కూడా గార వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మొక్కజొన్న గారెలు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు హైలేక్ తిప్పేసి మంచిగా గారెలు అనేది చూడడం మంచిగా కాలేదు చూడండి. రెండోసారి కూడా ఆ విధంగా కాలినప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఆ విధంగా మొక్కజొన్న గారెలు అనేది మంచిగా తినేదానికి చాలా కమ్మగా కూడా ఉంటాయండి. మొత్తం అంతా మనం మొక్కజొన్న గింజలతోని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేస్తే కానీ అన్నీ మెత్తగా మెదిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే కనుక మొక్కజొన్న గారెలు అనేది సూపర్గా ఉంటాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.